హలో హాయ్ రా నాన్న. నేను రా మీ హిస్టరీ రఫీ సార్. మళ్ళీ మనం ఈరోజు ఈ చిన్న వీడియో ద్వారా కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నందుకు ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. అలాంటి ఒడిదుడుకులను నేను ఎదుర్కొన్నాను కనుక కొన్ని నా లైఫ్లో జరిగిన విషయాలు మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. దీనివల్ల మీరు కొందరైనా స్ఫూర్తి పొందితే వాళ్ళ జీవితాలు బంగారుమయం అవుతాయని అవ్వాలని మనసావాచ కర్మేణ కోరుకుంటూ ఈ చిన్న వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు నా వీడియో నేను నా ఇంటర్వ్యూలు నేను ఎలా ఇంటర్వ్యూలు చేసి ఫేస్ చేసి చివరికి జాబ్ దాకా వచ్చాను, జాబ్ ఎలా కొట్టాను అనేది ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తున్నారు. ఆల్రెడీ ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది మన పిల్లల దగ్గర. అయితే ఈరోజు అసలు నేను ఇంటర్వ్యూలు ఎన్నిటికి వెళ్ళాను, అన్ని ప్రైవేట్ ఉద్యోగాలే. అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది మాత్రం మర్చిపోలా. నేను దాన్ని ఓ పక్కన మెదడులో పెట్టుకునే అప్పటి వరకు ఖాళీగా ఉండొద్దని ఈ ఉద్యోగాలకి, ప్రైవేట్ ఉద్యోగాలకి ఇంటర్వ్యూలుగా హాజరయ్యేవాడిని. కనుక ఈ స్టోరీ 94 నుంచి 97 మధ్య, 95 నుంచి 97 మధ్య హైదరాబాద్కు వచ్చే టయానికి ముందు, పీజీ అయిన తర్వాత నా లైఫ్లో జరిగిన ఇంటర్వ్యూలు మీకు చెప్దామని అనిపించింది ఈరోజు. నేను పీజీ ఫైనల్ చేసేటప్పుడే, యాక్చువల్గా పీజీలో నేను గోల్డ్ మెడల్ హిస్టరీలో, ఏది లాస్ట్లో. కానీ పీజీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే సాయిబాబా డిగ్రీ కాలేజ్ అని ఒకళ్ళు ఏమంటాం దాన్ని మనం, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. కాలేజీ ఏర్పడలేదు కానీ ఇంటర్వ్యూలు పెట్టారు. వాడు ఎక్కడికి, ఆదిలాబాద్ తీసుకెళ్ళడానికి వాళ్ళ ఇంటర్వ్యూలకి గుంటూరు వచ్చారు. ఇక మా వాళ్ళు, మా కొలీగ్స్, వేరే సబ్జెక్టుల వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ ఇంటర్వ్యూలకు వెళ్ళి మేము సెలెక్ట్ అయ్యామని వచ్చి చెప్పడం ప్రారంభించారు. నాకు కూడా చెప్పారు, నువ్వు కూడా రా, నీ సబ్జెక్ట్ కదా, నువ్వు కూడా ఇంటర్వ్యూ చేద్దువు కదా అని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళాం. అక్కడ సాయిబాబా పెద్ద ఫొటోసు, వాళ్ళు భక్తి నిష్టలతో ఉండడం, ఇవన్నీ చూసి మేము ఇదేదో గొప్ప కాలేజీ, మంచి కాలేజీ, సేవా తత్పరత ఉన్న కాలేజీ అనుకున్నాం. వెళ్ళాం. ఇంటర్వ్యూ తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళిన అతనితోటి, అంటే మా తెలుగు లిటరేచర్, ఆ తెలుగు లిటరేచర్ లక్ష్మీనారాయణ పేరు, ఎంఏ తెలుగు లిటరేచరు, మేము ఎంఏ హిస్టరీ. అతనికి చెప్పారు, తలోక 20,000 ఇవ్వండి, మీ పోస్టులు కన్ఫర్మ్ చేస్తాము. అప్పటికి సెకండ్ డే ఇక్కడ పీజీ అవ్వలేదు. ఇక 20,000 ఇవ్వడానికి మేమంతా సిద్ధమయ్యాం. ఇంటికి నేను లెటర్ రాశాను. మా నాన్నగారు సంతోషపడుతూ లెటర్ రాశారు, పీజీలో ఉన్నప్పుడే నీకు ఇంటర్వ్యూలు వస్తున్నాయి, నీకు జాబులు గ్యారంటీ వస్తాయి అని సంతోషపడ్డాడు మా డాడీ. ఆ తర్వాత మేము డబ్బులు సర్దలేకపోయాము. నెలకి 200 ఇవ్వడమే పీజీలో నాకు మా నాన్న జాబులో మిగిల్చుకొని, 1400 వచ్చే జాబులో, టీచర్ జాబులో మిగిల్చుకొని నెలకి 200 క్యాంపస్కి వచ్చి నాకు ఇచ్చి వెళ్ళేవాడు డాడీ. ఆ 200తో నెల రోజులు బతకాలి. అప్పుడు ఖర్చులు తక్కువ ఉండేవి, నిత్యావసరాలు ఇంత ఉండేవి కాదు. కానీ ఇలాంటి నేపథ్యంలో 20,000 కట్టగలమా? కట్టలేం కదా. ఇక మేము అట్లా ఆశలు వదిలేసుకున్నాము. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాము, ఆశలు ఇంటర్వ్యూలో ఏముంది, డబ్బులు కడతారా అని ఇదే కథ. తర్వాత నెల రోజులు పేపర్లో వచ్చింది, వసూలు చేసేసి అభ్యర్థుల దగ్గర 20,000 నుంచి 50,000 వరకు, మొత్తానికి కాలేజీ లేదు, ఏం లేదు, డబ్బులు వసూలు చేసుకుని పరారయ్యారు అని చెప్పి వాళ్ళు పేపర్లో చూసి, అమ్మాయ ఇంత ఘోరమా అని అనుకున్నాను.
20,000 మిగిలినదే అప్పో సొప్పో తెచ్చేవాళ్ళం, లేకపోతే అది వడ్డీలు కట్టలేక సావాల్సి వచ్చేది. ఆ తర్వాత నా రెండో ఇంటర్వ్యూ, అప్పుడు తర్వాత పీజీ అయిపోయింది. పీజీ అయిన తర్వాత ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలకు నేను వెళ్ళిన ఇంటర్వ్యూలు, ప్రైవేట్ లెక్చరర్లకి నేను వెళ్ళిన ఇంటర్వ్యూస్. ఆ తర్వాత పీజీ అయిపోయింది. పీజీ అయిన తర్వాత మంచి ఎండాకాలం మే నెల ఆర్కేఎల్కే డిగ్రీ కాలేజీ సూర్యాపేట, అక్కడ ఇంటర్వ్యూకి అని చెప్పి ఈనాడు పేపర్లో పడ్డాయి. ఆర్కేఎల్కే డిగ్రీ కాలేజ్ సూర్యాపేట, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది సూర్యాపేటలో. ఇక దానికి ఇంటర్వ్యూకి మంచి ఎండాకాలం అట్లాగే ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది సూర్యాపేట. ఆ రోజు రాత్రి మార్నింగ్ ఇంటర్వ్యూస్, ఆ రోజు రాత్రి లాడ్జీలో ఉన్న, మే నెల చిన్నగొడుతుంది ఎండ సూర్యాపేట టౌన్లో బస్టాండ్ వెనక. లాడ్జీలో ఉందామని అంటే అసలు లాడ్జీలు ఖాళీలు, అన్ని పోస్టులకి వాళ్ళు ఇంటర్వ్యూలు పిలిచారు, ప్రైవేట్ కాలేజీ లాడ్జీలు ఖాళీలు. బస్టాండ్ పక్కనే ఒక లాడ్జీ దగ్గరికి వెళ్ళి బతిమలాడా, ఒక రూమీ నాయన, ఒక రూమీ నాయన, లేదా పైన పడుకుంటాను అని చెప్పి. ఆయన చెప్పాడు రూములు కాదు కదా, పైన పైన పూర్తి పైన కూడా పడుకోవడానికి ఖాళీ లేదు, ఇట్లా చూపిస్తా అని చెప్పి చూస్తే అందరూ బ్యాగులు తల కింద పెట్టుకుని నిద్రపోతున్నారు, మొత్తం యూతే. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే కదా, మొత్తం యూతే. గుండెలు పగిలిపోయినాయి, వామ్మో ఇంతమంది ఇంటర్వ్యూలకు వచ్చారా, ఈ ఒక్క లాడ్జీలోనే పైన ఇంతమంది పడుకుని ఉన్నారు, మరి లాడ్జీలు నిండా ఉన్నారు కింద, అంటే ఎన్ని లాడ్జీలు ఉంటాయి, ఎంతమంది వచ్చి ఉంటారు సూర్యాపేట టౌన్లో. ఇది 96, 95 ఆ టైంలో, 1995, 96 టైంలో అని ఇక వాడిని బతిమలాడితే వాడు పైన డబ్బులు తీసుకుని పైన పడుకోవడానికి నీకు అవకాశం ఇస్తాను, స్నానం అది ఇది అంటే నువ్వు కిందకు వచ్చి చేసి వెళ్ళొచ్చులే అని చెప్పాడు. ఆ పైన పడుకుందామంటే అసలు ఇంత ఖాళీ లేదు టెర్రాస్ పైన, ఎక్కడెక్కడ ఎటు పడుకుంటే అక్కడ ఆ పడుకున్న వాళ్ళ మోకాళ్ళు డొక్కల్లో కూర్చుకుంటున్నాయి. ఇట్లా పడుకుందామన్నా లేదు, ఇట్లా పడుకుందామన్నా లేదు. ఎండాకాలం కాబట్టి ఆరు బయట కాబట్టి ఓకే సరే అని చెప్పి, అసలు ప్లేస్ లేదు. ఒక్కొక్కళ్ళు ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారో, ఒకటే భయంకరమైన గురకలు. ఇక మెల్లగా లెగిసి, అప్పుడు రాత్రి 2 అయింది, మెల్లగా లెగిసి గోడ కట్టి ఉంది లాడ్జీకి, గోడ అవతల ఒక వేప చెట్టు ఉంది, అంటే ఇంకో పక్కన అంటే మన కాంప్లెక్స్లు ఉన్నాయి, అక్కడ ఏముందో ఆ పక్కకి వెళ్ళి పడుకుందాం గోడ దాటుకుని అని చెప్పి. గోడ ఈ సైజు ఉంది, ఆ గోడ తొంగి చూసా, ఆ పక్కకి వేప చెట్టు గాలి వస్తుంది, అటు పడుకుందామని. బహుశా అక్కడ ఫ్యామిలీస్ ఉన్నట్టున్నాయి. అక్కడ ఇంత ఉంది కుక్క, ఒక్క అరుపు అరిసింది కుక్క, దొరికితే పిక్కలు లాగేసి ఆ అరుపుకి ఆడు లేచారు రెండింటికి. ఇక నేను మెల్లగా పరిగెత్తుకొచ్చి ఈ జనాల్లోనే అట్లాగే ముసుగులకి ఎరగనట్టుగా పడుకున్నా. భయం, ఉద్యోగం కావాలి, ఏం చేస్తాను, ఉద్యోగం కావాలి, ఉద్యోగం రావాలి, పీజీ చేశాను, ఖాళీగా తిరిగితే ఊళ్ళో విలువ లేదు, ఎవరు చూసినా ఏం చేస్తున్నావు, ఇంకా వెళ్ళలేదా, ఏదో ఒక జాబ్ ఎత్తుక్కో. అప్పుడప్పుడు మా డాడీ అనేవాడు, ఆ ఎంఏ హిస్టరీ చేసిన వాడికి జాబ్ ఎవడిస్తాడులే అని మా అమ్మతో అనేవాడు మా డాడీ. నాకు ఎంఏ ఎకనామిక్స్ సీట్ వచ్చింది, పాలిటీ వచ్చింది, హిస్టరీ వచ్చింది. ఎకనామిక్స్ తీసుకున్న పోయేది, వీడు ఎకనామిక్స్ తీసుకోలేదు, హిస్టరీ తీసుకున్నాడు, వీడు ఎవడిస్తాడు హిస్టరీ ఉద్యోగం అనేవాడు మా డాడీ కూడా. మొదటి వ్యతిరేకత, మొదటి నిరసన మన ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవుతుందన్న. అక్కడే మానసికంగా బాగా కుంగిపోతాం, మనం బాగా కుంగిపోతాం. మనవాళ్ళే మనల్ని నమ్మరు, మనవాళ్ళే మన ఎంకరేజ్ చేయరు. ఇదే పెద్ద ప్రాబ్లం. ఆ తర్వాత అయినా ఆలోచించుకుని పరివర్తన చెందుతారా అంటే చెందరు, అనేస్తారు. అయినా యాక్చువల్గా సూర్యాపేట ఇంటర్వ్యూకి మా డాడీ పంపనని చెప్పాడు, వద్దు డబ్బులు దండగా, ఆడెవడో 20 ఏళ్ళు అట్టకి పెట్టాడు అన్నావు, ఇప్పుడు ఇది కూడా ఇది అని. లేదు డాడీ అని చెప్పి, ఇది కూడా ఆయన కష్టాలు ఆయనవి. 3 అమ్మాయిలు ఉన్నారు ఇంట్లో, పెళ్ళిళ్ళు అవ్వాలి, చదివించాలి, జీతాలు పెద్దగా లేవు. దానికి తోడు విచిత్రం ఏంటంటే 95లో నా పీజీ అయినప్పుడు మా డాడీ 94కే రిటైర్ అయి ఉన్నారు. మా డాడీ 94కే రిటైర్ అయ్యారు. నేను పీజీకి వచ్చేటప్పటికి మా డాడీ రిటైర్ అయి ఉన్నారు. మా డాడీ ఏజ్డ్ అయ్యారు అప్పటికి 58 మా డాడీకి. అంటే ఆయన లేటుగా మ్యారేజ్ చేసుకున్నారు. నాకన్నా 2 అమ్మాయిలు పెద్దవాళ్ళు, 2 అమ్మాయిల తర్వాత నేను, నా తర్వాత చెల్లి. అందువల్ల నేను వచ్చి డాడీని చూసేటప్పటికే డాడీకి వైట్ హెయిర్స్ వచ్చి ఉన్నాయి.
మరి ఆ వయసుకు తగ్గ చిరాకై ఉండొచ్చు, మరి ఏదన్నా సంథింగ్ దేర్ ఉంటుంది కదా. ఇక ఆ తర్వాత మార్నింగ్ అక్కడ నుంచి లాడ్జీ నుంచి లేచి సూర్యాపేటలో హోటల్లో టిఫిన్కి వెళ్తూ కొత్త ప్లేసు భయం వేస్తుంది. అరే ఎంత దూరం వచ్చానేంది జాబ్ కోసం, హిస్టరీకి ఎవడిస్తాడు ఆ రోజుల్లో, అర్థం అట్లా. అంటే ఈ మాట నేను ఎందుకు అన్నానంటే మిగతా పాలిటీ ఎకానమీ ఈ సబ్జెక్టులన్నీ కాలేజీల్లో ఆ రోజుల్లోనే ఉండే, హిస్టరీ ఉండే కాదు. ప్రైవేట్ కాలేజీలు అంటే అది హిస్టరీ ఉండే కాదు, ఎదుక్కొని హిస్టరీకి ఇంటర్వ్యూలకి వెళ్ళాలి. 100 కాలేజీలు ఉంటే 5-6 కాలేజీల్లో హిస్టరీ ఉండేదేమో, అవి కూడా మరి ఇంతమందిని పోటెత్తిన హిస్టరీ వాళ్ళు ఇంతమందిని ఎదుర్కోవాలి. వీళ్ళు వాళ్ళు అని నాకు కూడా అలవాటు పడిపోయిందిగా, హిస్టరీ ఎవరు ఇస్తారా జాబు అని. అయినా మొండి ధైర్యం, చావని ఆశ. పొద్దున్నే టిఫిన్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక సంఘటన, సూర్యాపేటలో టిఫిన్ తింటున్నప్పుడు అక్కడ వాళ్ళు తెచ్చిస్తారు కదా హోటల్ వాళ్ళు డ్రెస్ కోడ్ లేదు. డ్రెస్ కోడ్ ఉండాలి అంటే మనం పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళాలి, మనం మామూలు హోటల్కి వెళ్ళాం. అక్కడ తింటా కొంచెం చట్నీ వేయమని నాకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అని అంటే డ్రెస్ కోడ్ లేదు కాబట్టి, అది కొత్త ప్రదేశం కాబట్టి అక్కడ హోటల్లో సర్వేయర్స్ ఎవరు నాకు అర్థం కాక ఒక అతన్ని అడిగాను, కొంచెం చట్నీ వేయరా అని. అంటే అతను వచ్చినాడే, తినడానికి వచ్చిన అతను కూడా బై మిస్టేక్ నాకు అర్థం కాలే. అక్కడ అతను వెళ్ళి 10 మందిని వేసుకొచ్చాడు, నన్ను ఇట్లా సర్వేయర్లా చూశాడు ఈయన. ఆ దెబ్బకి అక్కడి నుంచి భయపడి పారిపోయి కాలేజీకి వెళ్ళి కూర్చొని 12ంటికి ఇంటర్వ్యూలు చేసాం. ఇంటర్వ్యూలు బాగానే చేసాం. రాజలక్ష్మి మేడం అని ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నారో కానీ ఆర్కేఎల్కే డిగ్రీ కాలేజ్, ఆ రోజు ఇంటర్వ్యూలో ఆమె కూడా ఉన్నారు మమ్మల్ని చేసిన వాళ్ళల్లో. ఆమె కాలేజీ ప్రిన్సిపాల్. అప్పుడు ఇంటర్వ్యూలో ఆమె అడిగిన ప్రశ్నలన్నిటి బౌద్ధ మతం లెసన్ చెప్పాను, ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ చెప్పాను. బుద్ధిజం చెప్పామండి ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూస్కి, కొంచెం శాంతి, మానవత, హ్యూమానిటీ, సర్వీసెస్ ఇవి ఉంటాయి కదా అని చెప్పి బుద్ధిజం గురించి ఇంటర్వ్యూస్ చెప్పేవాడిని. ఎక్కువ నేను బుద్ధిజం పాఠం చెప్పేవాడిని, ఎందుకు లెక్చరర్ ఇంటర్వ్యూస్ కదా వెళ్తుంది. అప్పుడు ఆ రోజు ఇంటర్వ్యూలన్నీ అయిన తర్వాత నాకు రాలే. వాళ్ళు బోర్డు వేస్తున్నారు, సాయంత్రం 5 అయింది, 6 అయింది, 7 అయింది. 7ంటికి బోర్డు వేసారు పేర్లు. ఇందులో నాకు రాలేదు, ఒక బాబుకి వచ్చింది. ఆ బాబు పేరు కూడా నాకు సంపత్ ఏదో సంథింగ్ దేర్ వచ్చింది. బట్ శరత్ అనే ఆయన విజయవాడ శారదా కాలేజీలో చేస్తున్నాడు అప్పుడు ప్రైవేట్ ఉద్యోగం. బట్ అప్పటికే ఆయనకు 45-50 వచ్చినట్టు ఉన్నాయి. మాకు అప్పుడే జస్ట్ పీజీ అయిపోయింది కదా. అతను ఇంకా సెటిల్ అవ్వాలి ఆ లైఫ్లో. అతను కూడా ఇంటర్వ్యూకి వచ్చాడు, హిస్టరీ ఇంటర్వ్యూ. తనకు చాలా జాబ్. తనేం చేశాడు, వాళ్ళతో ఏదో చెప్తున్నాడు, నాకు ఇట్లా 10వ తరగతికి ఎగ్జామ్ రాసే కూతురు ఉంది, ఇంకొక అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది, నాకు జీవితంలో స్థిరత్వం లేదు అని చెప్పి ఆయన ఒక రకంగా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు కనపడ్డ వాళ్ళ దగ్గర. అంటే ఆయన ఉద్దేశంలో బహుశా ఎవరికైనా జాబ్ వస్తే తనకు వదులుతారు అనేది ఆయన ఆలోచన అయి ఉండొచ్చు. ఇదంతా చూసాం. చూసి మేమందరం కలిసి అక్కడ పరిచయం చేసుకుని సంపత్కి చెప్పాము, సంపత్ ఇది పరిస్థితి అవుతుంది, మనం 10 ఇంటర్వ్యూలకైనా తిరగవచ్చు, ఇంకా తనకి వయసు అయిపోతుంది, ఇక్కడైతే కొద్దిగా శాలరీ ఇస్తారు మంచిగా, అందువల్ల దయచేసి సంపత్ ఇట్లా అనుకుంటున్నామని అనుకోకు అంటే అతను అన్నాడు అప్పటికే ఉద్యోగం నాకు నేను తీసుకోవద్దంటారా అని. మహానుభావుడు ఆ పిల్లోడు ఆడున్నాడు సంపత్. అతను ఏం చేశాడు, ఇక ఉద్యోగం వదిలేసాడు. ఈయన శరత్ అని పెద్ద ఆయనకి ఆ జాబ్ ఇచ్చి మేము అందరం కలిసి రాజలక్ష్మి మేడంని కలిసి, మరి ఆ మేడంకి ఈరోజు గుర్తుందో లేదో, ఇప్పుడు 96 ఆ ప్రాంతంలో జరిగిన సంఘటన, ఈ శరత్ గారికి ఇవ్వండి మేడం, మళ్ళీ మేము తిరగలం ఇంటర్వ్యూస్కి, వీరికి వయసు అయిపోవచ్చింది, పిల్లలు ఉన్నారు, మేము ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, మొన్నే పీజీలు అయినాయి అని చెప్పి కొంతమంది రెబల్స్ ఉన్నారు మాలో. మళ్ళీ అట్టెట్ట కుదురుతుంది, ఆ వచ్చిన అతను జాబ్ చేసుకుంటాడు కానీ లేదన్నా ఇది పరిస్థితి అని చెప్పి ఆయనకు అప్పచెప్పి ఆర్కేఎల్కే డిగ్రీ కాలేజీ నుంచి నిష్క్రమించేసి ఇంటికి రాగానే మళ్ళీ మా డాడీ యథావాక్కులు అన్నట్టుగా ఆయన వాక్కులు ఆయన పలికారు, ఎక్కడ వచ్చిందే అది ఇది. ఆ తర్వాత నా యొక్క 3rd ఇంటర్వ్యూ పెదనందిపాడు, ప్రకాశం గుంటూరు జిల్లా బాపట్ల పక్కన పెదనందిపాడు అని ఉంటుంది. పెదనందిపాడులో ఎప్పుడో ఫ్రీడంలో పన్నుల నిరాకరణ ఉద్యమం జరిగింది. ఆంధ్ర శివాజీ, పార్వతినేని వీరయ్య చౌదరి. అక్కడ విజ్ఞాన్ రత్తయ్య గారి కాలేజీ ఉంది, ఇప్పటికీ ఉంది పెదనందిపాడులో డిగ్రీ కాలేజీ. ఆ కాలేజీకి ఇంటర్వ్యూకి వెళ్ళాం. మళ్ళీ మా సంపత్తు మేము ఎక్కడైతే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, ఎక్కడ ఇంటర్వ్యూలో హిస్టరీ పడితే అక్కడ కనపడే వాళ్ళందరం మళ్ళీ
అక్కడికి వచ్చి నువ్వు వచ్చావా, అరే నువ్వు కూడా వచ్చావా, ఇది మా పరిచయాలు. ఇట్లా తిరుగుతూ ఉండేవాళ్ళం ఫైల్ వేసుకుని. ఆ ఫైల్ మీద పేరు రాసుకున్న జిప్పు లాగే ఫైల్ ఉండేది ఒకటి, ఇప్పటికీ ఉంది. పెదనందిపాడు వెళ్ళాను. పెదనందిపాడు వెళితే అక్కడ కూడా బౌద్ధ మతం అనే లెసనం. బౌద్ధ మతంలో భౌ రాస్తూ బౌ కింద ఒత్తి ఇచ్చా, దా కింద ఒత్తియాల్సింది బౌ కింద ఒత్తిచ్చా. ఒత్తిచ్చి పాఠం చెప్తుంటే మేము పీజీ చేసినటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ శాస్త్రి గారు అక్కడ ఇంటర్వ్యూ బోర్డులో మెంబర్గా వచ్చారు. వాళ్ళ అమ్మాయి కూడా హిస్టరీ చేసింది, ఆ పిల్ల కూడా ఇంటర్వ్యూకి వచ్చింది. అక్కడ చూడగానే మాకు అనిపించింది ఇక మాకు రాదులే అని చెప్పి, అయినా ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను బౌద్ధ మతం రాసేటప్పటికి నేను నా పాఠమే చెప్పనీలా. ఆయన ఏం రాసేవి చూడు బాబు అన్నాడు. మళ్ళీ నేను అప్పటికి గోల్డ్ మెడల్ వచ్చింది, హిస్టరీలో గోల్డ్ మెడల్. అక్కడే మేము ఎవరో తెలియనట్టు నటించాడు ఆయన ఇంటర్వ్యూ బోర్డులో. సరే మేము కూడా అలాగే ఉన్నాం. బౌద్ధ మతంలో ఒత్తిచ్చావు ఎందుకు, బౌద్ధ మతం చెబుతున్నావా, భౌ అని రాసేవేంది అన్నాడు. అనేటప్పటికి అంటే అతని దృష్టిలో నీకు రాయడమే రాదు, పాఠమే చెబుతావని. సారీ సార్ అని చెప్పి వచ్చేసి 4 కిలోమీటర్లు ఏడ్చుకుంటూ నడిచి ఒక్కడనే ఏడ్చుకుంటూ కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటూ నడిచి వెనక్కి తిరిగి ఆ కాలేజీ వైపు చూడడానికి సిగ్గేసింది. అరే తెలుగులో మనం ఒత్తిచ్చినందుకు ఈయన ఇంత పట్టుబట్టాడా, లెసన్ వింటే చాలు కదా, ఆ గ్రామర్ మిస్టేక్ ఏముంది, తెలుగు లాంగ్వేజ్ ఇంటర్వ్యూకి మనం రాలేదు కదా సబ్జెక్ట్కి. అలా ఆ ఇంటర్వ్యూ కూడా పోయింది. ఆ తర్వాత ఇక 4వది కొత్తపట్నం, ప్రకాశం జిల్లా. కొత్తపట్నం ప్రకాశం జిల్లాలోకి వెళ్ళాం. ఎక్కడైతే అక్కడ వెళ్ళేవాళ్ళం ఇంటర్వ్యూలకి. ఆ రోజుల్లో కొద్ది గొప్ప వ్యవసాయం ఉంటే వ్యవసాయం, అబ్బా ఏపీజీ చేయను ఏదన్నా చదువు. సాఫ్ట్వేర్ లేదు, సాఫ్ట్వేర్ అసలు ఇండస్ట్రీయే లేదు. చేస్తే వ్యవసాయం చేసుకోవాలి, సొంత పొలం ఏమైనా ఉంటే, లేదా కూలీ చేసుకోవాలి, లేదా జాబ్ రావాలి. ఇప్పుడంటే సాఫ్ట్వేర్ చాలామందిని ఉపాధి కల్పిస్తుంది. సాఫ్ట్వేర్ చాలామంది ఉపాధి కల్పిస్తుంది. మా టైంలో వివత్సమైన పోటీ లేదని అనుకోకండి. మా టైంలో ఏముంది, గవర్నమెంట్ ఉద్యోగం పడితే లక్షల మంది రాసేవాళ్ళు. రెండో ఆఫర్ లేదు. సాఫ్ట్వేర్ లాంటి పరిశ్రమలు ఆ రోజుల్లో లేవు. ఈ రోజు ఉన్నట్టు హోటల్ మేనేజ్మెంట్ అని అవన్నీ ఇవన్నీ ఏమీ లేవు. రాస్తే గవర్నమెంట్ ఉద్యోగం, లేకపోతే వ్యవసాయం, లేకపోతే కూలీ. అప్పుడు నక్సలిజం కూడా బలంగా ఉండేది 1996, 97 ఆ ప్రాంతాల్లో. సరే, ఇలాంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ కొత్తపట్నం వెళ్ళేటప్పుడు ప్లాన్ చేశా. 2 చోట్ల బౌద్ధ మతం చెప్పాము, ఫెయిల్ అయ్యాము. కొత్తపట్నంలో ఈసారి వెరైటీగా పాఠం చెబుదామని మా నాగార్జున యూనివర్సిటీ హిస్టరీ డిపార్ట్మెంట్లో, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో మేడం గారిని అడిగి కొన్ని రాళ్ళు, మా యూనివర్సిటీలో కొన్ని రాళ్ళు తీసుకుని, ఆదిమానవుడు వాడిన రాళ్ళు, ఆ రాళ్ళు తీసుకుని అవి చూపించి పాఠం చెబుదామని చెప్పి ఆ రాళ్ళు తీసుకుని వెళ్ళా. ఇంత బరువున్న బ్యాగులో వేసుకుని. అప్పుడు మానవుడు వాడిన గొడ్డలి, ఆ తర్వాత దాగలి, ఆ తర్వాత చెగుముకి రాయి, ఆ తర్వాత దుంపలు తవ్వేటటువంటి ఆ యొక్క పరికరం రాళ్లతో చేసినవి, ఆ తర్వాత సుదంటు రాయి, చిన్నపాటి ఈట లాంటి రాళ్ళు, ఆదిమానవుడు వాడినవి ఉంటాయి కదా టూల్స్ అండ్ వెపన్స్, వీటిలో కొన్ని తీసుకుని అక్కడికి వెళ్ళి అవి టేబుల్ మీద పెట్టి పాఠం చెప్పంటే పాలియోలిథిక్ పీరియడ్, మెసోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్ అని పాఠం చెప్తూ ఉన్నాం. ఇక ఎస్ ఈ రాళ్ళు ఆ టైంలో మనిషి వాడాడని ఎలా చెప్పగలం అని అడిగాడు ఇంటర్వ్యూలో. అప్పుడు చెప్పాము, సార్ మేము చదువుకున్న చదువు మాకు ఇది నేర్పింది. ఆ మానవుడు వాడినటువంటి ఈ పనిముట్లు, ఈ రాళ్ళు, ఇవన్నీ పుస్తకాల్లో మేము చదివి వాటిని గుర్తుపట్టి, అప్పుడు నెట్ల బొట్లు లేవుగా, అవి మాకు సార్లు చెప్పారు, మా ప్రొఫెసర్లు. అందువల్ల ఇవి తెచ్చి చూపించి చెబితే రేపు క్లాసులో పిల్లలకి ఇంకా మంచి అవగాహన ఉంటుంది. ఇది వాడాడు అని. అది మానవుడు, ఎర్లీ మ్యాన్ అని. ఇంటర్వ్యూ మెంబర్ ఒక నిమిషం ఉండని, వెనకే రోడ్డు ఉంది, కంకర్ రోడ్డు. ఆ రోడ్డు మీదకి వెళ్ళి కంకర్ రాయి తెచ్చి టేబుల్ మీద పెట్టి ఇది ఏ కాలానికి ఇది చెప్పు అన్నాడు. అంటే నన్ను ఎగతాళి చేశారా, పడి నవ్వారు ఇంటర్వ్యూ బోర్డులో. ఈ రాళ్ళు తీసుకెళ్ళినందుకు నవ్వారా, ఆ పాఠం చెప్పినందుకు నవ్వారా, నాకు అర్థం కాలేదురా నాన్న. ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూ కూడా పోయింది. పెదనందిపాడు ఇంటర్వ్యూ అది ఎన్నోది నాది. ఆ ఇంటర్వ్యూ ఎన్నోది, పెదనందిపాడు ఇంటర్వ్యూ ఒక మాట చెప్పాలంటే 3వ ఇంటర్వ్యూ.
3 ఇంటర్వ్యూలు పోయి 4 కొత్తపట్నం ప్రకాశం జిల్లా ఇంటర్వ్యూ 4. ఇక వచ్చేసి పొదిలి ప్రకాశం జిల్లా మా ఫ్రెండ్ ఉండే పీజీలో మా సీనియర్ తను రమ్మన్నాడు. కురిచేడు అనే ఊరు ఉంటుంది, కురిచేడు. ఆ ఊరికి వెళ్ళాను. ఆ ఊరికి రమ్మన్నాడు, వెళ్ళాను. మాకు తెలిసిన వాళ్ళది ఒకటి వైశ్యుల కాలేజీ ఉంది, కోమట్ల కాలేజీ ఉంది, హిస్టరీ పోస్ట్ ఉంది, నువ్వు రా అని చెప్పి మా అన్నయ్య అందులో కామర్స్ లెక్చరరు, నేను నీకు చెప్పిస్తాను రా అని అంటే తట్టబుట్ట సర్దుకుని అక్కడికి వెళ్ళాను. కూరిచేడు ఊరు ఎత్తుకుంటా బస్సు కిక్కిరిసిపోయి బస్సు, చిన్న చిన్న బస్సులు. దారిలో పాస్ కోసం దిగితే బస్సు వెళ్ళిపోయింది. సినిమా కష్టాల కన్నా ఘోరం రా నాన్న. ఇక మరి ఏ ఊరు దగ్గర దిగానో తెలియదు. ప్రకాశం జిల్లా పొదిలి దారిలో ఆ ఊరు అడిగితే పొదిలి అంటే ఇక్కడ ఉందా బాబు, ఇంకా 30 కిలోమీటర్లు ఉందని చెప్పారు. అప్పటికే సాయంత్రం 6-6:30 అయింది. ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలి, ఇది ఏ ఊరు అని అడగాలి, నేను ఎటు వెళ్ళాలని అడగాలి. బస్సు వెళ్ళిపోయింది, అందులో బ్యాగ్ ఉంది. లక్కీ ఏంటంటే నేను ఎక్కడ దిగినా సర్టిఫికెట్ సంఖ్యలో పెట్టుకుని ఉంటా, బ్యాగు పక్కన పెట్టినా, అది నాకు సేఫ్ అయింది. సర్టిఫికెట్ సంఖ్యలోనే ఉన్నాయి. ఇక ఎప్పుడుకో ఒక అరగంట నడిచిన తర్వాత రోడ్డు వెంబడ పడి మనుషులు కనబడతలేదు. బాగా ఏజెన్సీ ఏరియా ఉండే అప్పుడు. ఒక ఆటో వస్తే ఆటో పట్టుకుని ఇంకేదో సమీపంలో చిన్నపాటి మండలానికి చేరి అక్కడి నుంచి మళ్ళీ బస్సు ఎక్కి పొదిలి రాత్రి 10:30 అయింది. మిత్రుడు బస్టాండ్ కాడికి వచ్చాడు. అతన్ని ఫలానా రోజు వస్తామని చెప్పాము, ఫోన్లు. అతన్ని పట్టుకుని ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో ఉండి 2 రోజులు ఉన్నా. 2 రోజులు తన కాలేజీకి తీసుకెళ్ళాడు. 2 రోజులు ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. హిస్టరీ పోస్టు లోకల్ వాళ్ళకి ఇచ్చేసారు ఆల్రెడీ, మనకి ఇవ్వలా, ఆ పొదిలి వాళ్ళకే ఇచ్చారు. అయినా చెప్పరా నాన్న, నేను వచ్చాను కదరా, చెప్పరా అంటే తను వాళ్ళ అన్నయ్యకి చెప్పలా. మరి తను నేనెందుకు వచ్చాను, మరి విహారయాత్రకు లాంటికి వచ్చాను అనుకున్నాడో మరి ఏంటో పాపం. తనకేం ఒత్తిళ్ళు ఉన్నాయో కానీ నాకైతే ఆ పోస్ట్ రాదు. అలా ఆ ఉద్యోగం పోయి ప్రైవేట్ ఉద్యోగాలు ఇవన్నీ. ఆ తర్వాత ఇక లాస్ట్ది రామాయంపేట, మెదక్ జిల్లా రామాయంపేట దగ్గర పోస్టులు ఖాళీ ఉన్నాయి అంటే రామాయంపేట వెళ్ళాం. రామాయంపేట దగ్గర కూడా అక్కడ ఏం చేశారంటే ఇంటర్వ్యూలకి ఎక్కడికైనా పోటెత్తమే జనాలు. అట్లా ఒక్కగారు ఏం లేచిందంటే అది నిజమాబద్ధమో తెలియదు పాపం. ఆ కాలేజీ ఈరోజు లేదు. ఆ రామాయంపేట కాలేజీలో ఏది వీళ్ళు ఉద్యోగాలు అమ్మేసుకుంటున్నారని, ఊళ్ళో కావాలని ఏదో ఇంటర్వ్యూలు పెడుతున్నారని, ఆల్రెడీ వాళ్ళ చుట్టాలకు ఇచ్చేసుకున్నారని పుకారు లేచింది ఇంటర్వ్యూ బోర్డులోనే. సారీ, ఇంటర్వ్యూకి వెళ్ళిన మా మధ్యలోనే ఎవడో ఉంటాడు పుకారు లేపేవాడు, పనికి మాలినోడు. ఇది నిజమనుకుని మేమేం చేసాము, ఎన్నో చూసాము, ఇది కూడా నిజమే అయి ఉంటుందిలే అని చెప్పి రామాయంపేట ఇంటర్వ్యూకి వెళ్ళకుండానే, అంత దూరం అయింది, ఇంటర్వ్యూకి వెళ్ళకుండా తిరిగి వచ్చేసాం. ఇక లాస్ట్ ఇంటర్వ్యూ జేఎల్ ఇంటర్వ్యూ. ఇక తర్వాత 2012లో జేఎల్ కొట్టినప్పుడు ఇంటర్వ్యూ చేశాం. ఆ ఇంటర్వ్యూలో హిస్టరీ అడిగారు. హర్షవర్ధనుడు, ఈసారి హర్షుడు పాఠం చెప్పా. బుద్ధుడు ఆదిమానవుడు వచ్చి రావట్లేదని హర్షుడి పాఠం చెప్పాను. తర్వాత ఏవో ప్రశ్నలు అడిగారు. నౌమాన్ అని ఆయన ఉండే బోర్డులో అడప సత్యనారాయణ గారి బోర్డు పడింది. అది వారు కూడా జర్మనీ ఏకీకరణ గురించి అడిగారు, ఇటలీ ఏకీకరణ గురించి అడిగారు. ఇంకొకడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అడిగారు. ఇంకొకడు మొగలాయి కవి అయిన మొగలాయి చక్రవర్తి ఎవరు అని అడిగారు. ఇవన్నీ ఆల్రెడీ కుమ్ముతున్నాం కాబట్టి, కోచింగ్ చెప్తున్నాం కాబట్టి, క్లాసులు చెప్తున్నాం కాబట్టి ఈ సమయానికి ఈ జేఎల్ ఇంటర్వ్యూ నాటికి సెలెక్ట్ అయిపోయాం. తర్వాత జాబ్ వచ్చింది. అంటే 97 వరకు, 96 నుంచి 95లో పీజీ అయిపోతే 97 వరకు మధ్యలో ఎంఫిల్ చేసుకుంటూనే ఇన్ని ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతుంది. చివరి 97 నవంబర్లో, 97 నవంబరే మరి చెన్నారెడ్డి గారు ఆ రోజు చనిపోయారు. ఆయన పార్థివ దేహం ఇందిరా పార్క్ వైపు వెళ్తా ఉంది క్రాస్ రోడ్ నుంచి. ఆ రోజున నేను హైదరాబాద్లో ఎంటర్ అయ్యాను. 97 నవంబర్ అనుకుంటా. ఆయన చనిపోయిన డేట్ నెట్లో కొడితే ఏ డేటో ఆ డేట్ నేను హైదరాబాద్ వచ్చిన డేటు 97 or 96. ఇక ఆ రోజు హైదరాబాద్ వచ్చి మళ్ళీ జేఎల్ ఇంటర్వ్యూ చేసి జేఎల్ ఇంటర్వ్యూ కొట్టే వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ 10-12 ఏళ్ళు కోచింగులు ఇచ్చి, అదంతా మీకు క్రితం దీనికి ముందు పెట్టిన ఇంటర్వ్యూలో మీరు అదంతా విన్నారు. నేను జాబ్ ఎలా కొట్టానంటే ఇంటర్వ్యూలు చేసి కోచింగ్ ఇచ్చి
వందల మందికి, అప్పుడు నోటిఫికేషన్లు ఆ తర్వాత వరుసగా వచ్చాయి, వందల మందికి జాబులు కొట్టించి, హిస్టరీ ద్వారా జాబులు కొట్టించి, నేను ఈ ఇంటర్వ్యూకి వెళ్ళి ఉన్నాను కాబట్టి చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యి సబ్జెక్ట్ని కుమ్మేసి సబ్జెక్ట్ చదివేసి హిస్టరీ అనేది తెలియకుండా కోచింగ్ వచ్చిన పిల్లలతో హిస్టరీ ఆప్షనల్ పెట్టించి జాబులు కొట్టించి దేవానంద రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, అరుణ, కృష్ణా జిల్లా డిపిఓ అరుణ, ఒక రకంగా చెప్పండి తహసీల్దార్లు, ఈ రోజున్న ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో మన పిల్లలు లేని ఆఫీస్ లేదు. మిగతా ఇన్స్టిట్యూట్లో మొన్న వచ్చినాయి, మనకి లేని వాళ్ళు లేరు, మన పిల్లలు లేని చోట లేదు. డివైఓ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ పోస్టులో పడ్డప్పుడు కూడా ఆ పిల్లలు ఎంఎస్సి ఫిజిక్స్ చేసిన పిల్లలతోటి ఆ రోజుల్లో ఆప్షనల్స్ పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి హిస్టరీ ఆప్షనల్ పెట్టించి నేను డివైఓ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ కొట్టించాను. ఈరోజు వాళ్ళు ఆర్జేడీ క్యాడర్లో ఉన్నారు వాళ్ళు ఈరోజు. అంటే అంత కమాండింగ్ తెచ్చుకున్న హిస్టరీ మీద. అంటే నేను ఇన్ని ఇంటర్వ్యూలు ఫేస్ చేసి హైదరాబాద్ వచ్చి మళ్ళీ నేను లాస్ట్ జైలు ఇంటర్వ్యూ చేసే మధ్యలో నా పిల్లలు ఎంతోమంది జాబులు కొట్టారు. మనం ఇచ్చిన హిస్టరీ కోచింగ్తో, నేను ఇచ్చిన హిస్టరీ కోచింగ్ ఎంతోమంది ఎస్ఐలు, కానిస్టేబుల్, ఎక్కడ ఇన్స్టిట్యూట్ కనపడితే అక్కడ పాఠాలు చెప్పేవాళ్ళం, ఎక్కడ ఇన్స్టిట్యూట్ కనపడితే అక్కడ పాఠాలు చెప్పేవాళ్ళం. ఆ డబ్బులు ఎగ్గొట్టేయాలని తర్వాత సంగతి. పిల్లలు క్లాసు చెప్పి బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలు సంతోషంగా ఉన్నారా లేదా వాళ్ళ ముఖాలు చూసి మళ్ళీ రేపు రఫీ సార్ మీ క్లాస్ ఎప్పుడు అనాలి. అరే ఆయన ఇచ్చే డబ్బులు నెలకోసారి ఇస్తాడు, ఎంత ఇస్తారు, గంటకి ఎంత ఇస్తారు, ఇవి అడిగిన రోజు లేదురా నేను. వస్తాయి డబ్బులు, పిల్లలు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మన గురించి గొప్పగా చెప్పుకోవాలి సబ్జెక్ట్లో అని చెప్పి కుమ్మేసేవాడిని క్లాసు. దిల్సుఖ్ నగర్లో ఒక డైరెక్టర్ అయితే తను హిస్టరీ చెప్పేవాడు, తర్వాత 2 రోజులు ఆయనకి ఏదో హెల్త్ బాగోకో ఏదో సంథింగ్ నన్ను పంపాడు హిస్టరీ. ఆర్యుల కాలం నాటి సామాజిక ఆర్థిక మత పరిస్థితులు చెప్పాను. సుమారు 20 ఏళ్ల క్రితం స్టోరీ ఇది కూడా చెప్పాను. ఆ తెల్లారి ఆయన 2 రోజుల తర్వాత ఆయన క్లాస్కి వెళ్ళారు. ఆయన వెళ్తే పాపం డైరెక్టర్ గారు కదా, ఆయన క్లాస్కి వెళ్తే ఎస్ఐ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అది, అప్పుడు 20 ఏళ్ల క్రితం. ఆయన క్లాస్కి వెళ్తే పిల్లలు ఆయన వద్దన్నారు డైరెక్టర్ని. రఫీ కావాలి, రఫీ సార్ కావాలి. రఫీ అని కాదు, రఫీ సార్ అని పెట్టుకుంది నా పేరు నేనే, నాకెవరు సార్ అని పెట్టలా. మనల్ని మనం గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు? సార్ అనే సంప్రదాయాన్ని హైదరాబాద్ అశోక్ నగర్లో స్టార్ట్ చేసింది నేనే. ఇప్పుడు అందరూ సార్లు అని పెట్టుకుంటున్నారు. నా శత్రువులు అనేవాళ్ళు, విమర్శకులు, సార్ అని అంటున్నాడు, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు బిరుదు దీనికి, రఫీ సార్ అని పెట్టుకున్నాడు పేరు అని చెప్పి. ఏమో అట్లా రఫీ సార్ అని నేనే పెట్టుకున్నాను. నాకు నేను ఎవడు పెట్టకపోతే ఏం చేస్తా, మనమే పెట్టుకోవాలంతే. ఆయన నన్ను పిలిపించి అన్నాడు, రఫీ మంచి అనిపించుకోవచ్చు కానీ డైరెక్టర్ కన్నా మంచి అనిపించుకోకూడదు, వెళ్ళిరా అమ్మా అని చెప్పి నన్ను అక్కడ కోచింగ్లో నుంచి క్లాస్ తీసేశాడు. తను ఫీల్ అయ్యాడు పిల్లలు నన్ను అడగడం వల్ల క్లాస్కి. ఇలాంటివి ఎన్నో కష్టాలు పడ్డాంరా. ఈ మధ్యలో చెప్పాను కదా 96 నుంచి మళ్ళీ మనం జైలు ఇంటర్వ్యూ కొట్టి జాబ్లో జాయిన్ అయ్యే వరకు వందల మందికి నా కోచింగ్ ద్వారా జాబులు కొట్టించి. బహుశా అందుకనేనేమో దేవుడు నాన్న నువ్వు కూడా ఒక ఉద్యోగం అంటు పెట్టుకో, ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి నీ స్టూడెంట్స్కి, నువ్వు కూడా ఒక ఉద్యోగం అంటు పెట్టుకోరా అని చెప్పి దేవుడు నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడేమో అనిపిస్తుంది. నేనేదో పోటు కానీ సబ్జెక్ట్ ఎరగదీస్తా, జిఎస్ కుమ్మేస్తా అని నేను అన్నాం. దేవుడు ఇట్లా చేసి నాకు జాబ్ ఇచ్చాడేమో. ఎందుకంటే హిస్టరీలో పెట్టగలం. జిఎస్లో మనం 150కి 140, 135 ఆడి పెట్టగలం. హిస్టరీలో అంటే 139 పెట్టాం, 150కి 11 పోయినాయి. అది కొంచెం ఓవర్ చేయడం వల్ల పోయినాయి, లేకపోతే అందులో 3-4 రేట్ అయ్యి 139 కరెక్ట్ పెట్టాము 150. ఎందుకంటే ఒక క్వశ్చన్కి జేఎల్ కానీ డిఎల్ కానీ ఈ సబ్జెక్ట్ గురించి 2 మార్కులు ఉంటాయి ఒక క్వశ్చన్కి. జిఎస్ తక్కువ మార్కులు వచ్చినాయి, అయినా సబ్జెక్ట్ బతికిచ్చింది నాకు. అర్థమట్లా అదే అనిపించింది నాకు జాబ్ వచ్చిన మరుక్షణం నేను అనుకున్నాను, నా దగ్గర చదువుకొని కోచింగ్ తీసుకుని ఈ ఉద్యోగాలు వచ్చిన పిల్లలందరి ఆశీర్వచనాల వల్ల, అందరి ప్రార్థనల వల్ల దేవుడు నాకు కూడా ఉద్యోగం, నువ్వు అడ్డు పెట్టుకోరా నువ్వు ఉద్యోగం అని ఇచ్చాడేమో అని నాకు అనిపించి దేవుడికి, పిల్లలకి, అందరికీ నేను దండం పెట్టి. జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి,
కష్టాలు వస్తాయి. నేను చూడండి సూర్యాపేట వెళ్ళా, పెదనందిపాడు వెళ్ళా, ప్రకాశం జిల్లా కొత్తపట్నం వెళ్ళా, ప్రకాశం జిల్లా పొదిలి వెళ్ళా, మెదక్ జిల్లా రామాయంపేట వెళ్ళా, ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాల కోసమే తిరిగా నేను. కానీ చివరికి దేవుడు ఎటు నుంచి ఎటు రాసి ఎటు తీసుకొచ్చాడు చూడండి. ఇప్పుడు డిఎల్గా ఉన్నాం, డిగ్రీ లెక్చరర్, హిస్టరీ డిగ్రీ లెక్చరర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాం ఈరోజు. ఆ రోజు అది మెదక్ కానీ, మెదక్ దగ్గర తూప్రాన్ కానీ, కొడంగల్ కానీ ఇలా ఉద్యోగాలు ఆ రోజు ఒక రకంగా చెప్పాలంటే మనం అనుకున్నది లేట్ అయ్యిద్దిరా, కానీ మనం అనుకున్నది అవుతుంది. మనం అనుకున్నది లేట్ అవుతుంది ఒక్కొక్కసారి, కానీ అవుతుంది. టైం పట్టవచ్చు, కానీ అనుకున్నది అవుతుంది, టైం పట్టవచ్చు. నా లైఫే ఉదాహరణ కదా దీనికి. కాబట్టి అంతా మంచిగా జరుగుతుంది. కాబట్టి నా ఈ లైఫ్, నేను చెప్పిన ఈ 4 ముక్కలు మీలో స్ఫూర్తి కలిగిస్తే చాలని, మీలో ధైర్యాన్ని నింపాలని నేను కోరుకుంటూ ఆ దేవుణ్ణి నేను ఈ వీడియో ముగిస్తాను. మళ్ళీ మరో వీడియో. నేను ఎదుర్కొన్న అవరోధాలు, హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి జాబ్ కొట్టే వరకు, ఈ మధ్యలో నేను ఎలా జాబ్ సాధించానో చెప్పాను. కానీ నాకు ఎదురైన శత్రువులు, నాకు ఎదురైన అవరోధాలు, నన్ను పెట్టిన ఇబ్బందులు, రకరకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, రకరకాల వ్యవస్థలు కానీ, సంస్థలు కానీ, ఆ ఇబ్బందుల్ని నేను ఎలా అధిగమించి నిలబడ్డాను